డబ్బే ముఖ్యం బ్రో మనుషుల కంటే. డబ్బుకు ఇచ్చే వాళ్ళు మనుషులకి ఇస్తే ఈరోజు ఇలా దారుణాలు జరగవు అసలు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వలేదంటే దానికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అన్న? స్వార్థం స్వార్థం పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి. నేనే గొప్ప వాళ్ళందరూ. స్వార్థం, మెయిన్ స్వార్థం. సో ప్రజెంట్ జనరేషన్లో ట్రూ లవ్ అనేది నిజంగా ఉందంటారా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రూలో ఉంది బ్రో. ఒక అమ్మాయి మనల్ని నిజంగా ఇష్టపడితే మన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది. ఎట్ ఎ టైం ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమే. అంటే ట్రూ లవ్ అంటే ఏంటంటే ట్రూ లవ్ అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం బ్రో. ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్సే బ్రో, అబ్సల్యూట్లీ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఆర్ మనీ? ఫ్రెండ్స్. మనీ ఆర్ ఫ్యామిలీ? మనీ ఆర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ ఆర్ ఫ్యూచర్? ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే ఫ్యూచర్ ఉంటుంది బ్రో ఆటోమేటిక్గా. ప్రజెంట్ జనరేషన్లో నార్మల్గా క్యాజువల్గా సో బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది అంటారా లేదంటే మ్యారీడ్ లైఫ్? అంటే మీకు తెలిసిన కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు చెప్పండి. బ్యాచులర్ లైఫ్ అంత స్వర్గం ఇంకెక్కడ ఉండదు బ్రో. లేచామా, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, పిల్లని టెన్షన్స్ ఉండవు, పిల్లకాయల టెన్షన్స్ ఉండవు, ఏమి ఉండవు బ్రో. బ్యాచులర్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. అంటే బ్యాచులర్ లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయేమో కదా, నేను నువ్వు వండుకోవాలి, నేను నువ్వు తినాలి కదా. అట్లేమి ఉండదు బ్రో. వండుకుంటూ తింటే తింటాం, లేదంటే లేదు. తిరుగుతాం, తాగుతాం, బయటకు వెళ్తాం, తింటాం. ఫ్యామిలీ కష్టాలు అసలు మన వల్ల కాదు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో డిఫరెంట్ కాదు, ఎప్పటికైనా కూడా ఒక ఫ్రెండ్ మనతో ఉంటే మనం చెడిపోవాలన్నా మంచి కావాలన్నా వాడే కారణం అంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫ్రెండే బ్రో. ఫ్రెండ్ ఉంటే ఏదైనా అవ్వచ్చు బ్రో. వాట్ ఎవర్. ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా అవ్వచ్చు. ఢిల్లీగా చెడిపోవాలన్నా కూడా వాడే కారణం, నువ్వు మంచి అవ్వాలన్నా వాడే కారణం అంటే దీన్ని మీరు అగ్రి చేస్తారా? చెడిపోవడం అంటే ఉండదు బ్రో. ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఉంటే. చెడిపోవడం అంటే ఉండదు. జస్ట్ తాగడం, తిరగడం అంటే చెడిపోవడం అంటే అందరూ చెడిపోయినట్టే. ఫ్రెండ్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా పైన యూత్ ప్రభావం అనేది ఎలా ఉంది? ఫోన్, అవర్ థర్డ్ హ్యాండ్ ఫోన్. ఫోన్ లేకపోతే బతకలేము. ఫోన్ కంపల్సరీ. ఫోన్ లేకపోతే అసలు నేనే ఉండలేను. ఎవరికి అడిగేందుకు టైంపాస్ అవ్వదు. సో ఆన్లైన్ యాప్స్ గురించి కానీ బెట్టింగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలామంది సఫర్ అవుతున్నారు బ్రో. రీసెంట్గా బీటెక్లో మేము ఒక గ్యాంగ్ ఉండేది బ్రో. లైక్ ఒక 10 మెంబర్స్ ఉంటాము. అందరితో బాగానే ఉన్నాం. ఒకడు బెట్టింగ్స్ అని మాకు తెలీదు. అదొక పిచ్చి వ్యసనం అయిపోయింది. అప్పు చేసాడు, మాకే తెలీదు. లైక్ చాలా అప్పు పడిపోయాడు. లైక్ 2 lakhs 3 lakhs అప్పు పడిపోయాడు. వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత మాకు తెలిసింది, ఓ ఇలా వెళ్ళిపోయాడా, ఇలా జరిగిందా. చాలా బాధపడ్డాం. ఎందుకు బ్రో అనవసరంగా బెట్టింగ్స్. సో ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏదైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఒక బెట్టింగ్స్ గురించి ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఫ్రెండ్స్కి? అసలు ఆ జోలికే బాగోలేదు అసలు. నన్ను అడిగితే బెట్టింగ్సే వద్దు బ్రో. కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎప్పటికీ ఉండదు. కష్టపడితేనే ఉంటుంది.